Dear students, welcome to Sivardi Logics. Good news for all railway aspirants. మనకు రీసెంట్గా రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రైల్వే క్యాలెండర్లో ఎక్కడ కూడా ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఇవాళ మనకు కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ కంప్లీట్గా కూడా ఆర్పిఎఫ్ గురించి ఇవ్వడం జరిగింది. మనకు మార్చిలో మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఏప్రిల్ 15న మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్ 15న మనకు నోటిఫికేషన్ రాబోతుంది. అంటే 14 వచ్చేయచ్చు. బట్ 15 నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే సో ఈ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్ దీంట్లో 2 పోస్టులు ఉంటాయి. ఎస్ఐ పోస్ట్ ఉంటుంది, కానిస్టేబుల్ పోస్ట్ ఉంటుంది. ఎస్ఐకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, కానిస్టేబుల్ కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ ఏమే ఉంటుంది, డిఫికల్టీ లెవెల్లో చేంజ్ ఉంటుంది, బట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ 15th ఏప్రిల్ అంటే 15th నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి మనకు నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 14th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14th నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15th నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అలా మే 14th వరకు అప్లై చేసుకోవచ్చు. 1 month టైం ఇచ్చాడు. మే 14th వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 15th నుంచి మనకు సో మే 14th వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే చూడండి, మనకు మార్చిలో టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది, ఏప్రిల్లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది, దాని తర్వాత ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, జేఈ నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది. వరుసగా ఎవ్రీ మంత్ కూడా మనకు ఒక నోటిఫికేషన్ ఉంటూనే ఉంది. సో ఇక్కడ విషయానికి వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసరికి మనకు పే లెవెల్ 7th పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 6 ఇది. పే లెవెల్ 6 అంటే మనకు రైల్వే అన్ని పోస్టులలో ఇది ఒక పెద్ద పోస్ట్ అని చెప్పొచ్చు మనం. లెవెల్ 6 మనకు మళ్ళా ఎన్టీపీసీలోనే కొన్ని పోస్టులు ఉంటాయి. అంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది చాలా పెద్ద పోస్ట్ మనకు ఈ రైల్వే నోటిఫికేషన్స్లో. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్. అది ఓపెన్ డిగ్రీ చేసి ఉండొచ్చు, నార్మల్ డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీలు చేసి ఉండొచ్చు, బీటెక్లు చేసి ఉండొచ్చు, బీఫార్మసీలు చేసి ఉండొచ్చు. ఏదైనా సరే ఒక నార్మల్ డిగ్రీ ఉండాలి. జస్ట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి పర్సంటేజ్లు కూడా పనిలేదు, మనకు జస్ట్ పాస్ అయితే చాలు. సో మనకు ఏజ్ కూడా ఇక్కడ అంతకుముందు మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో 20 to 25 ఉండేది, కానీ ఈసారి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 20 to 28 years వరకు ఎలిజిబుల్, 20 నుండి 28 years వరకు, అంటే +3 ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేసిన ఏజ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ది. అంతకుముందు 20 నుంచి 25 వరకు ఉండేది, ఇప్పుడు 20 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఓబీసీ వాళ్ళకి మళ్ళీ +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు 33 వరకు అప్లై చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఎస్ఐ పోస్ట్కు 452 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఐ పోస్ట్కి ఎన్ని ఉన్నాయి? 452 వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐ పోస్ట్కి. ఇంకా కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి ఇది లెవెల్ 3 పోస్ట్. ఇది కానిస్టేబుల్ పోస్ట్ అనేది లెవెల్ 3 అంటే మీరు గమనించండి, మనకు ఏఎల్పి అనేది లెవెల్ 2 పోస్ట్, ఇది లెవెల్ 3 పోస్ట్. సో అందుకని ఈ కానిస్టేబుల్ పోస్ట్ కూడా మంచి పోస్టు. కానిస్టేబుల్కి మనకు క్వాలిఫికేషన్ 10th క్లాస్, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు ఇంకేం అవసరం లేదు. కొంతమంది మేము ఐటీఐ చేసాం సార్, మేము ఎలిజిబులే 10th క్లాస్ ఉంటే చాలు. నువ్వు 10th తర్వాత ఏమి చదివినా ఎలిజిబులే. మినిమం 10th ఉండాలి, జస్ట్ 10th ఉండాలంతే. 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో మనకు ఏజ్ కూడా మనకు 18 నుంచి 28 years వరకు, 18 నుంచి 28 years వరకు, 18 నుంచి 28 years వరకు మనకి ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచారు. అంతకుముందు 18 to 25 ఉండేది కానిస్టేబుల్కి, అంతకుముందు 18 నుంచి 25 వరకు ఉండేది అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా 3 years పెంచారు, అంటే 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు 4208 వేకెన్సీస్ ఉన్నాయి కానిస్టేబుల్కి. ఓవరాల్గా ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ 2 కలిపితే 4660 వేకెన్సీస్ ఉన్నాయి. సో రైల్వే ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ ఈ ఆర్పిఎఫ్ కోసం చాలా రోజుల నుంచి చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మీ టైం రానే వచ్చింది.
సో నోటిఫికేషన్ ఇంకొక 1 మంత్లో మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది. సో మనం ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు కూడా. సో ఇక నుంచైనా మీరు నోటిఫికేషన్ మనకు అలర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మీరు సీరియస్గా ప్రిపరేషన్గా మీరు స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా మీరు జాబ్ను సొంతం చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో ఫర్దర్గా ఇచ్చినటువంటి పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 3 years అనేది. కోవిడ్ 19 పాండమిక్ వల్ల స్టూడెంట్స్ చాలా మంది కూడా ఒక 2 to 3 years ఏజ్ని లాస్ అయ్యారనే ఉద్దేశంతో సో పాండమిక్ వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏఎల్పికి కూడా 3 years ఎక్స్ట్రా ఇచ్చారు. మనకు టెక్నీషియన్ కూడా 3 years ఎక్స్ట్రా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆర్పిఎఫ్ కూడా 3 years ఎక్స్ట్రా ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకా కమింగ్ నోటిఫికేషన్స్లో కూడా అంటే ఎన్టీపీసీకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఖచ్చితంగా. గ్రూప్ డి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. జేఈ కూడా ఖచ్చితంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే రైల్వే నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా నాకు తెలిసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే అంతకుముందు ఎన్టీపీసీకి 30 years వరకు ఉండేది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఈసారి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 33 years వరకు కూడా అవకాశం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 33 ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఓపెన్ కేటగిరీగా 33 అంటే అప్పుడు ఓబీసీ వాళ్ళకి 36 అవుద్ది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్మోస్ట్ 38 అవుతుంది. చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా వెబ్సైట్లో మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్లో సో మనకు 15th April నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి మీకు కనిపిస్తుంది 15th 1 నుంచి. సో మీకు ఏది కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి July 1st 2024. అన్ని రైల్వే నోటిఫికేషన్స్కి ఇయర్ వస్తున్నటువంటి అన్ని రైల్వే నోటిఫికేషన్స్ కూడా సో ఇదే డేట్ ఇస్తున్నాడు. అంటే July 1st 2024కి ఇది కట్ ఆఫ్ డేట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఈ డేట్తో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఈ డేట్తో మీరు కంపేర్ చేసుకోవాలి. ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయితే 20 years క్రాస్ అయి ఉండాలి ఈ పర్టికులర్ డేట్కి. 28 years క్రాస్ అవ్వకూడదు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఓకేనా? అది కానిస్టేబుల్కి అయితే 18 క్రాస్ అవ్వాలి, 28 క్రాస్ అవ్వకూడదు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంది ఇది. దాని తర్వాత ఖచ్చితంగా స్టూడెంట్ అనే అతను అంటే మీరు అప్లై చేసుకునే టయానికి పాస్ అయి ఉండాలి. ఇప్పుడు 10th class క్వాలిఫికేషన్ అంటే 10th class పాస్ అయి ఉండాలి. రిజల్ట్ కోసం వెయిట్ చేయకూడదు. రిజల్ట్ వచ్చి ఉండాలి. అదే మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐకి అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు అప్లై చేసుకునే టయానికి రిజల్ట్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మనకు తెలుసు మనకి ఈ ఎగ్జామ్ అనేది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఒకటే సింగిల్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది మనకు. ఈ సిబిటి ఎగ్జామ్ తర్వాత మనకు ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పెట్ తర్వాత మనకు ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ కూడా మీరు అంటే సింగిల్ ఎగ్జామే ఉంటుంది. ఈ ఎగ్జామ్ను బేస్ చేసుకునే మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్కి ఎటువంటి మార్క్స్ ఉండవు. ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. జస్ట్ ఒక్క సిబిటి మార్క్స్ను బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది డిసైడ్ అయిపోతుంది. నాన్ టెక్నికల్ సిలబస్ ఏ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. నాన్ టెక్నికల్ సిలబస్ మాత్రమే ఉంటుంది. కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా సేమ్ సిలబస్ ఉంటుంది. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ డిఫరెంట్ ఉంటుంది తప్ప మిగతా అదంతా కూడా సేమే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ పాయింట్స్ కి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. పిఈటి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దాని తర్వాత పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఓకే, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ రెండు క్వాలిఫైయింగే, కానీ సిబిటి ఎగ్జామ్ అనేది డిసైడ్ చేస్తుంది, మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చున్నాడు 500 రూపీస్ అని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. అదే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫీమేల్కి అయితే 250 రూపీస్ అని ఇచ్చున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకు వెబ్సైట్లో April 15th పెడతామని చెప్తున్నారు. ఖచ్చితంగా 1 day ముందే కూడా పెట్టవచ్చు మనకు. సో ఎవరైతే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ జాబ్ అంటే ఎస్ఐ కావాలనుకుంటున్నారో, ఎవరైతే కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. మనకు మొన్న వచ్చినటువంటి క్యాలెండర్లో ఆర్పిఎఫ్ లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాదనుకున్నారు, కానీ ఆర్పిఎఫ్ ఇప్పుడు సపరేట్గా ఇవ్వడం జరిగింది. నేను స్టూడెంట్స్ కూడా చెప్తూనే ఉన్నాను, ఆర్పిఎఫ్ క్యాలెండర్లో లేనప్పటికీ కూడా సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ఎవరు కంగారు పడిపోవద్దు, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని మనం చెప్తూ ఉన్నాం. సో మనం చెప్పినట్టుగానే
ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 15th నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు. అందుకని మీ ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.